విదేశీ వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా, భారత ప్లానింగ్ కమిషన్కి డిప్యూటీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా, దేశ ఆర్థిక మంత్రిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇలా కీలకమైన పదవులను చేపట్టి భారతదేశంలో ఉన్న కీలక రంగాల్లో మార్పులకు ఆద్యుడై ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. 9 సంవత్సరాలు ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ కాలంలో ఈ దేశ ప్రజల జీవితాలను మార్చే విధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగం, పేదరికం తొలగిపోవడానికి 2005లో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల ఆరోగ్యం బాగుండడానికి నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కానీ, దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలకు విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన 2009 విద్యా హక్కు చట్టం కానీ, తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు తెలుసుకునే విధంగా సమాచార హక్కు చట్టం కానీ, తర్వాత దేశంలో నివసించే పేద ప్రజలకు ఆహార భద్రత అనేది హక్కుగా మార్చిన 2013 ఆహార భద్రత చట్టం కానీ ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకొచ్చిన నిర్ణయాలన్నమాట.